వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు భారీగా నామినేషన్ల దాఖలు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులతో పాటు 30 మంది నామినేషన్లు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారుల సోదాలు. వివాహేతర సంబంధంతో మంచిర్యాలకు చెందిన మహిళా సుపారీ హత్య. 5 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండాను ఎగురవేస్తాం. జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన యాదగిరిని ఘనంగా సన్మానించిన బీజేపీ నాయకులు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించిన 13 అఖాడాల సాధువులు క్రమక్రమంగా తగ్గుముఖం. సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేటలో గణపతి ధ్వజయుక్త మహంకాళి ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో పర్యటించారు. మండల కేంద్రంలో రెడ్డి సేవా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గణపతి ధ్వజయుక్త మహంకాళి దేవాలయం ప్రతిష్టాపన మహోత్సవంలో కేటీఆర్ పాల్గొన్నారు. భారీ సంఖ్యలో హాజరైన భక్తులను, స్థానిక ప్రజలను పలకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుడి ఆవరణలో ఎదురుపడ్డ రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డిని పలకరించారు. ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరు పలకరించుకోవడం స్థానికులు ఆశ్చర్యంగా చూస్తూ సెల్ ఫోన్లో బంధించారు. అమెరికాలో ఉన్న ఇండియన్స్ను వెనక్కు పంపించే విషయంలో అక్కడి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. వారిని వెనక్కి పంపించే సమయంలో భారతీయుల పట్ల అత్యంత ఇబ్బందికరంగా ప్రవర్తిస్తుంది. అవమానకరంగా చేస్తున్న అంశాలపై మన కేంద్ర ప్రభుత్వం నిస్సహాయత వ్యక్తం చేయడం, వారిని కాపాడడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. అమెరికాలో ఉన్న భారతీయులను భద్రతతో ఇండియాకు పంపించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపును విజయవంతంగా చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గం గంభీరావుపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన గణపతి ధ్వజయుక్త మహంకాళి అమ్మవారి దేవాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో కేటీఆర్ హాజరై పూజలు చేశారు. సిరిసిల్ల నియోజకవర్గం గంభీరావుపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన గణపతి ధ్వజయుక్త శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఘనంగా జరిగిన ప్రతిష్టాపన మహోత్సవంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని జగిత్యాల బీజేపీ జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు అన్నారు. జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన రాచకొండ యాదగిరి బాబుకు మెట్పల్లి బీజేపీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ఎంపీ ధర్మపురి అరవింద్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు పైడి సత్యనారాయణ, వివిధ మోర్చా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ప్రతి అభ్యర్థిని గెలిపించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఆయన తెలిపారు. బీజేపీ ఎక్కువ స్థానాల్లో విజయాన్ని సాధించి పార్టీ బలోపేతానికి కట్టుబడి పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, రాష్ట్ర సీనియర్ నాయకులు సదాశివ్, ధర్మపురి సీను, నవీన్, రాజ్పాల్, మహిళా నాయకురాలు లావణ్య, రజనీ, సునీత, వరలక్ష్మి తదితర బీజేపీ నాయకులు, బీజేవైఎం, ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే ఉన్నదో జిల్లా అధ్యక్షుడిగా నియామకానికి సహకరించిన అన్న అరవింద్ ధర్మపురి గారికి, కిషన్ రెడ్డి గారికి, రాష్ట్ర అధ్యక్షుడు, తర్వాత మాజీ జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సత్యనారాయణ గారికి, నా తోటి కార్యకర్తలకు, మండల అధ్యక్షులకు, జిల్లా పదాధికారులకు, బూత్ అధ్యక్షులకు అందరికీ మీరు కష్టపడి మనం పనిచేస్తేనే మన కాన్స్టిట్యున్సీ ఈ విధంగా డెవలప్ అయింది. స్టేట్లోనే మన కాన్స్టిట్యున్సీ అంటే ఒక రికార్డు ఉంది. పసిడి పరుగులు ఆగడం లేదు. నిత్యం బంగారం ధరలు పెరుగుతూ ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నెలలో వివాహాలు ఉండడంతో చాలా మంది పసిడి ఆభరణాల కొనుగోళ్లకు ప్లాన్ చేసుకున్నారు. అయితే పెరుగుతున్న ధరలు వారిని కలవరపెడుతున్నాయి. శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 87,500 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల ధర 80,960 రూపాయలుగా ఉంది. ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచి కాంగ్రెస్ కు గిఫ్ట్ ఇస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ వేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికైన అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు. నామినేషన్ పత్రాలతో ఈరోజు తల్లిదండ్రులు సతీమణితో కలిసి మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సింపుల్గా కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్కు చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తనపై నమ్మకంతో ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిందని నరేందర్ రెడ్డి తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎమ్మెల్సీగా గెలిచి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్ ఇస్తానని తెలిపారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి గాడిన పెట్టారని చెప్పారు. ఉద్యోగులు మొదటి తేదీన జీతాలు అందుకుంటున్నారని చెప్పిన నరేందర్ రెడ్డి సోమవారం భారీ ర్యాలీతో మరో సెట్ నామినేషన్ వేస్తానని ప్రకటించారు. అదే రోజున నవరత్నాలు మేనిఫెస్టో ప్రకటిస్తానని తెలిపారు. లేకుండా వెరీ ట్రాన్స్పరెంట్గా మరి వాళ్ళ పనులన్నీ సజావుగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిపోతున్నాయి.
కాబట్టి ఇవన్నింటినీ నిరుద్యోగులకి నేను తీసుకుని వెళ్ళి మరి భారీ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి గారికి అలాగే మరి సోనియా గాంధీ గారికి ఒక గిఫ్ట్ ఇస్తారని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మరి ఎక్కువ సంఖ్యలో మరి దీనిలో యాక్టివ్గా తొందరగా ఇన్వాల్వ్ కావాలని, అలాగే సోమవారము 10వ తేదీన మరి 2వ సెట్ వేస్తున్నాము. అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో, అలాగే కాంగ్రెస్ పార్టీ మినిస్టర్స్ తర్వాత ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద నాన్ ఇంటర్లాకింగ్ పనులు నేపథ్యంలో 30 రైళ్లను వేర్వేరు తేదీల్లో రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గురువారం తెలిపారు. కాజిపేట టు డోర్నకల్ టు విజయవాడ, భద్రాచలం రోడ్ టు విజయవాడ ప్యాసింజర్ రైళ్లను ఈ నెల 10 నుంచి 20 వరకు రద్దు చేశారు. గోల్కొండ, భాగ్యనగర్, శాతవాహన సహా పలు ఎక్స్ప్రెస్లు వారం నుంచి 11 రోజుల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉండవు. 9 రైళ్లను దారి మళ్లించి నడపనున్నారు. 4 రైళ్లు 60 నుండి 90 నిమిషాల ఆలస్యంగా బయలుదేరనున్నాయి. సికింద్రాబాద్ టు గుంటూరు గోల్కొండ ఎక్స్ప్రెస్ 11 నుంచి 21 వరకు, సికింద్రాబాద్ టు సిర్పూర్ కాగజ్ నగర్, భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ 10 నుంచి 21 వరకు రద్దు చేశారు. గుంటూరు టు సికింద్రాబాద్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ 10, 11, 15, 18, 19, 20, అలాగే విజయవాడ టు సికింద్రాబాద్ శాతవాహన ఎక్స్ప్రెస్ 11, 14, 16, 18, 19, 20 రద్దయిన జాబితాలో మరికొన్ని రైళ్లున్నాయి. సికింద్రాబాద్ టు విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ 19, 20 తేదీల్లో 75 నిమిషాలు ఆలస్యంగా, ఆదిలాబాద్ టు తిరుపతి కృష్ణ ఎక్స్ప్రెస్ 9, 11, 14, 18, 19 తేదీల్లో 90 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతాయి. తిరుమల వెంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ క్రమంలో భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు. తిరుమలలో ప్రతి ఏటా ఫిబ్రవరి 12వ తేదీన శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతోంది. శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటికి భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఈ పుణ్య తీర్థాల్లో సప్తగిరుల్లో వెలిసి ఉన్న సప్తమూర్తులు ప్రముఖమైనవి. ఈ తీర్థాల్లో స్నానమాచరించి భక్తులు పరమ పావనులై ముక్తి మార్గం పొందగలరని నమ్ముతారు. ఈ నేపథ్యంలో రామకృష్ణ తీర్థానికి వెళ్లే భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలో భక్తులకు అన్న ప్రసాదాలు, భద్రతా ఏర్పాట్లను పోలీసు, అటవీ శాఖ చేపడుతుంది. ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. టీటీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో మెడికల్ టీంలను ఏర్పాటు చేస్తోంది. ఈ పర్వదినం నాడు శ్రీవారి ఆలయం అర్చకులు మంగళ వాయిద్యాలతో ఆలయ మాడ వీధుల్లో పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు మొదలగు పూజా సామగ్రిని తీసుకువెళ్లి శ్రీరామకృష్ణ తీర్థంలో వెలిసి ఉన్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించడంతో శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ముగుస్తుందని టీటీడీ తెలిపింది. ఓమన్ దేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ వారికి ఘన స్వాగతం లభించింది. తెలంగాణ ఎన్ఆర్ఐ ఓమన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి తోటి ఎమ్మెల్యే ఆది శ్రీనివాసరావు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు ఉదయం ఓమన్లో కృష్ణ మందిరం, శివాలయం మందిరం ఎన్ఆర్ఐ సోదరులతో వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్తో కలిసి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ ఫిరాయింపులపై కామారెడ్డి ఎమ్మెల్యే కేవీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. మొగోళ్లైతే పదవులకు రాజీనామా చేసి పార్టీ మారాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులపై బీజేపీకి చెందిన కామారెడ్డి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడంగి వెదవల్ల పార్టీ మారడం తప్పని విమర్శించారు. మొగోళ్లైతే పదవులకు రాజీనామా చేసి పార్టీ మారాలని సూచించారు. పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి నామినేషన్కు హాజరైన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నీతులు చెప్పే ముందు గతంలో ఏం చేశారో ఆలోచించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి నమ్మకం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి బై ఎలక్షన్కు వెళ్లాలని డిమాండ్ చేశారు. ధైర్యం ఉంటే సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలంటున్న బీఆర్ఎస్ బై ఎలక్షన్లలో పోటీ చేసి గట్టిగా పోరాడాలని సూచించారు. బీసీ రిజర్వేషన్, ఎస్సీల వర్గీకరణపై కాంగ్రెస్ రాజకీయ డ్రామాలు ఆడుతుందని విమర్శించారు. వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. మతం ఫీలింగ్ లేదన్నా నేను ఓపెన్గా చెప్తున్నాను. నేను ఎప్పుడు కూడా ఏ మతం గురించి కూడా మాట్లాడలేను. కాషాయ జెండా ఇచ్చి కూడా కాషాయము మతానికి వ్యతిరేకం కాదు, కానీ వారు ప్రతిపక్షంలో ఉండి మాట్లాడుతున్నారు. ఇవాళ బీసీల పేరు పెట్టి నడిపి ఇవాళ కులగణన చేసినాము, 42% ఇస్తాము, 56% ఉంది అని చెప్తున్నారు. ఇవాళ పబ్లిక్ డొమైన్లో పెట్టని గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను ఏదైతుందో అదాన్ని ఇప్పుడు సోషియో ఎకనామిక్ సర్వే అని పెడుతున్నారు. అన్న రెండే. రానున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డిని గెలిపించుకోవాలని బీజేపీ నాయకులు కోరారు. తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇందూరులో, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ వర్క్షాప్ కార్యక్రమం నిర్వహించి నియోజకవర్గంలోని పట్టభద్రులను సంప్రదించు వివిధ సాధనాల గురించి, వారికి బీజేపీ కలిగిస్తున్న భరోసాను గురించి వివరించి ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డిని గెలిపించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి దిశానిర్దేశం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి అన్నారు.
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి తెలిపారు. ఈ రోజు నామినేషన్ వేసిన తర్వాత ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పాల్వాయి హరీష్తో కలిసి మీడియాతో మాట్లాడిన అంజిరెడ్డి 6 గ్యారంటీలు 420 హామీలు నెరవేర్చని కాంగ్రెస్కు నిరుద్యోగుల్లో ఉద్యోగులు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఉమ్మడి 4 జిల్లాల్లో ఇప్పటికే పర్యటించాలని, సమస్యలపై అవగాహన ఉందని, ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు. అందరికంటే ముందుగా ముక్కోటి ఏకాదశి రోజున బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ప్రకటించిందని, అదేవిధంగా పట్టభద్రులు మొదటి ఓటు తనకే వేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థి అయిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన అంజిరెడ్డి నేను గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 420 హామీలు ఇచ్చిరో ఈ హామీలు నెరవేర్చకుండా విద్యార్థులైన, వైద్యులైన, తర్వాత నిరుద్యోగులైన, ఉద్యోగులైన, తర్వాత ఇంకా అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వము నెరవేర్చకుండా హామీలు ఇచ్చినందుకు గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే 8 బీజేపీ ప్లస్ 8 కాంగ్రెస్ =0 మోడల్ సక్సెస్ అయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. బడ్జెట్లో తెలంగాణకు రావాల్సిన వాటాలపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ తెలంగాణలోని కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆమె 8 బీజేపీ ఎంపీలు ప్లస్ 8 కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు 0 అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలాగే పాలమూరు టు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి జాతీయ హోదా నిరాకరించడం అంటే తెలంగాణపై బీజేపీ ప్రభుత్వం చూపుతున్న మరో వివక్ష అని వ్యాఖ్యానించారు. అంతేగాక అన్యాయమైన బడ్జెట్ కేటాయింపులు, ప్రాజెక్టు గుర్తింపులు, మన సంస్కృతి, పండుగలను పూర్తిగా విస్మరించడం, తెలంగాణ ఏర్పడినప్పటి నుండి నిరంతర నిర్లక్ష్యానికి గురవుతున్నామన్నారు. అలాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విస్మరించడం అనేది పురాతన చరిత్రలో సరికొత్త అధ్యాయంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలన్నీ గమనిస్తున్నారని, రాష్ట్రం నుంచి ప్రజలు 8 ఎంపీలను ఇస్తే ప్రతిఫలంగా పార్టీ ఏమీ ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఇక తెలంగాణకు బీజేపీ నిజమైన సహకారం 0, జవాబుదారీతనం 0. జవాబుదారీతనం 0, గౌరవం మాత్రమే అన్నారు. కేంద్రం నుంచి తెలంగాణ వాటా కోసం పోరాడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పాలమూరు టు రంగారెడ్డికి ప్రాజెక్టుకు ప్రత్యేక హోదా కోసం మాజీ సీఎం కేసీఆర్ ఎడతెగని కృషి చేశారని తెలిపారు. అన్నింటికీ మించి తెలంగాణ ప్రజల ఆకాంక్ష శ్రేయస్సుకు ప్రాధాన్యతనిస్తూ ఢిల్లీలో తెలంగాణ స్వరం బలంగా, స్పష్టంగా ప్రతిధ్వని కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడాలని సూచించారు. ఇక ఇది బీజేపీ కాంగ్రెస్ పార్టీల 8+8 0 మోడళ్ల సమిష్టి వైఫల్యమని కవిత విమర్శించారు. కరీంనగర్లో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కరీంనగర్లోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ప్రధాన కూరగాయల మార్కెట్ వద్ద గల ఆలయం ముందు అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. అశేష జనవాహిని మధ్య జరిగిన కళ్యాణోత్సవంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సూడా చైర్మన్ నరేందర్ రెడ్డితో పాటు పుర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత రాత్రి ఎదుర్కొల్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారికి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆటపాటలతో శోభాయాత్ర నిర్వహించారు. జగిత్యాల పట్టణంలోని జ్యోతి హైస్కూల్లో ఐటీఐ విద్యార్థులకు స్పోర్ట్స్ మీట్ ఘనంగా నిర్వహించారు. జగిత్యాల పట్టణంలోని జ్యోతి హైస్కూల్, ఐఐటి అకాడమీ విద్యార్థులకు స్థానిక గీతా విద్యాలయం క్రీడా ప్రాంగణంలో స్కూల్ ఒలింపిక్స్ పేరిట వార్షిక స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఎలైట్స్, ఎక్స్పర్ట్స్, మాస్టర్స్, నోబెల్స్ అనే 4 గృహాల విద్యార్థులకు స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాఠశాల బ్యాండ్తో అతిథులకు గౌరవ వందనం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ బోనగిరి నరేష్ జాతీయ జెండాను ఎగురవేయగా పాఠశాల డైరెక్టర్ బియాల హరిచరణ్ రావు స్పోర్ట్స్ జెండాను ఎగురవేశారు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చి విద్యార్థులచే క్రీడా జ్యోతిని వెలిగించి లాంఛనంగా క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి బోనగిరి నరేష్ మాట్లాడుతూ క్రీడల వల్ల విద్యార్థులు మానసికంగా మరియు శారీరకంగా దృఢంగా ఉంటారని, రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన జ్యోతి స్కూల్ విద్యార్థులను అభినందించారు. డైరెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వార్షిక స్పోర్ట్స్ మీట్ నిర్వహించి విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీస్తూ దీని ద్వారా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో, అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచేలా ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ హరిచరణ్ రావు, శ్రీధర్ రావు, మౌనికారావు, అజిత, రజిత, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. కులగణనపై కుల సంఘాల నేతలకు వివరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. కులగణను దేశం మొత్తం చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారన్నారు. వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా అని ప్రశ్నించారు. బారాసా నేతలు సర్వేలో పాల్గొనరని, అవహేళన మాత్రం చేస్తారని ఎద్దేవా చేశారు. సర్వేలో పాల్గొన్న వాళ్ళకే కులగణనపై మాట్లాడే అవకాశం ఉందని పేర్కొన్నారు. బీసీలకు 42% సీట్లు ఇచ్చేందుకు మా పార్టీ సిద్ధమని, బారాసా నేతలు వెనుకబడిన వర్గాలకు క్షమాపణలు చెప్పాలన్నారు. కులగణనలో ఏ తప్పు లేదని, ఏదైనా తప్పు కనిపిస్తే తన దృష్టికి తీసుకురావాలన్నారు. సబ్ ప్లాన్ పథకాల రూపకల్పనకు ఈ సర్వే
ఉపయోగపడుతుందన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కులగణన చేయాలని డిమాండ్ ఉందని, ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న దీన్ని మా ప్రభుత్వం పక్కాగా పూర్తి చేసిందన్నారు. ఇందులో భాగంగా ప్రజలు ఇష్టపూర్వకంగా సమాచారం ఇచ్చారు. కులగణన చేయబోమని కేంద్రంలో భాజపా అఫిడవిట్ ఇచ్చిందన్నారు. ఆ పార్టీ ఫ్యూడలిస్టిక్ పార్టీ అని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. న్యాయం జరగాలని మా రాహుల్ గాంధీ గారి ఆకాంక్ష మేరకు కులాలకు సంబంధించిన సర్వే ఒక శాస్త్రీయ పద్ధతిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులందరినీ వినియోగించి 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను గ్రామాన ఇంటింటికి పంపి ఈ యొక్క సమాచార సేకరణ చేసి ఇలా ప్రజల ముందు ఉంచినాం. నేను ఇవాళ కూడా పత్రికల్లో చూసిన కొంతమంది బలహీన వర్గాల మేధావులు, కొంత బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సంఘాల వాళ్ళు ఇదేదో తప్పు జరిగినట్టుగా మాట్లాడుతారు. నేను అందులో పాల్గొన్న ముఖ్యులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈరోజు జవహర్ నవోదయ విద్యాలయం వచ్చే విద్యా సంవత్సరానికి 9వ తరగతి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఖాళీగా ఉన్నట్లు సీట్ల భర్తీకి ఎంట్రన్స్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను చేయాలని అదనపు కలెక్టర్ వి విక్టర్ తెలిపారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జవహర్ నవోదయ విద్యాలయంలో 9వ తరగతి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి రేపు జరగనున్న ఎంట్రన్స్ పరీక్షలో జవహర్ నవోదయ విద్యాలయంలో 9వ తరగతి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి రేపు జరగనున్న ఎంట్రన్స్ పరీక్షకు పూర్తి ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఇంటర్మీడియట్ కోర్సుకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు, 9వ తరగతి కోర్సు ఉదయం 11:15 నుండి మధ్యాహ్నం 1:45 వరకు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ ఎంట్రన్స్ నిర్వహణకు 14 కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతుందని, 13 కేంద్రాలు కామారెడ్డిలో, 1 కేంద్రం నిజాం సాగర్లో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇందుకు 9వ తరగతి పరీక్షకు 1739 మంది, ఇంటర్మీడియట్కు 2103 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఆయా కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్లను నియమించడం జరిగిందని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. పరీక్ష సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. కేంద్రాల్లో అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బందిని అవసరమైన మందులతో నియమించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని ఆదేశించారు. ఆయా కేంద్రాల్లో శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని మున్సిపల్ పంచాయతీ అధికారులకు తెలిపారు. పరీక్ష సమయంలో జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చంద్రశేఖర్, విద్యుత్ శాఖ ఎస్సీ శ్రవణ్ కుమార్, తహసీల్దార్ జనార్దన్, కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లాకు చెందిన వివాహిత మమత హత్య థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది. జనవరి 25న 4 ఏళ్ల కొడుకుతో కలిసి ఇంటి నుండి బయటకు వెళ్లిన మమత దారుణ హత్యకు గురైంది. ఆమె వెంట ఉన్న బాలుడు అదృశ్యమై వారం రోజులకు చెన్నైలో దొరికాడు. బాలుడిని పోలీసులు చేరదీసి కరీంనగర్కు తరలించి 4 రోజుల క్రితం కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడు చాకచక్యంగా తప్పించుకొని పారిపోవడంతో పోలీసు బృందాలు ప్రత్యేక నిఘా పెట్టి 5గురిని పట్టుకున్నారు. మమతది మామూలు హత్య కాదు, సుపారీ హత్య అని తేల్చారు. హత్యకు పాల్పడ్డ లక్షట్పేట్కు చెందిన వేల్పుల కళ్యాణ్తో పాటు సుపారీ హత్య ఒప్పందం చేసుకున్న మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్కు చెందిన కులుమల్ల నర్మద, ఆమె తండ్రి రాజలింగు, కొత్తపేటకు చెందిన బావ బండ వెంకటేష్, కాబోయే భర్త మిట్టపల్లికి చెందిన గుంపుల రఘులను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కాసింపేట్కు చెందిన భారత్, కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన నర్సింగ్ స్టూడెంట్ మమత ప్రేమించుకున్నారు. 6 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా ధృవ అనే బాబు జన్మించాడు. అన్యోన్యంగా సాగిన దాంపత్య జీవితంలో కలతలు మొదలై గత దసరా పండుగ నుంచి మమత భర్త భరత్కు దూరంగా కొడుకుతో కలిసి మంచిర్యాలలో ఉంటుంది. ఆమెకు సింగరేణిలో ఉద్యోగం చేసే రామకృష్ణపూర్కు చెందిన కులుమల్ల భాస్కర్తో పరిచయం ఏర్పడింది. పెళ్లి కాని భాస్కర్ మమతతో వివాహేతర సంబంధం పెట్టుకుని జీతం డబ్బులన్నీ ఇంట్లో ఇవ్వకుండా మమతకే ఖర్చు పెట్టాడు. భాస్కర్కు తల్లిదండ్రులతో పాటు 4 అక్కలు ఉన్నారు. 3కి వివాహాలు కాగా నర్మద అనే అక్కకు ఇంకా పెళ్లి కాలేదు. తమ్ముడు భాస్కర్ చేష్టలతో విసిగిపోయిన నర్మద మమతను లేపేస్తే పీడ వదులుతుందని భావించి తండ్రి రాజలింగు, బావ వెంకటేష్, కాబోయే భర్త బాయ్ ఫ్రెండ్ రఘుతో కలిసి సుపారీ హత్యకు ప్లాన్ వేసింది. మమతను చంపితే 5 లక్షలు ఇస్తామని రఘు ఫ్రెండ్ లక్షట్పేట్కు చెందిన వేల్పుల కళ్యాణ్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం ప్రకారం కళ్యాణ్ ముందుగా 60,000 తీసుకుని మమతతో చాటింగ్తో పరిచయం పెంచుకున్నాడు. మమత అవసరాలకు డబ్బులు ఇచ్చాడు. మమత 50,000 కావాలని కళ్యాణ్ను అడగగా 30,000 ఇచ్చి మమతను మచ్చిక చేసుకున్నాడు. ఇంకా 20,000 కావాలని మమత అడగడంతో జనవరి 25న కారులో కొడుకుతో సహా మమతను ఎక్కించుకొని పక్కా ప్లాన్తో మంచిర్యాలలో అటు ఇటు తిప్పాడు. అదే రోజు రాత్రి వరకు వెయిట్ చేసి చీకటి పడగానే మంచిర్యాలలో కారులోనే పదునైన కత్తితో మెడ వెనక భాగంలో పొడిచి హత్య చేశాడు. మృతదేహాన్ని కారులో ఉంచి సుపారీ ఒప్పందం చేసుకున్న నర్మద వారి కుటుంబ సభ్యులకు చూపించి 4 లక్షలు వసూలు చేసుకున్న కళ్యాణ్ లక్షట్పేట్ మీదుగా రాయపట్నం, ధర్మపురి, జగిత్యాల, కొండగట్టు మీదుగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి శివారుకు తరలించి కొండన్నపల్లి వద్ద ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ సమీపంలో పడేసి 4 ఏళ్ల కుమారుని తీసుకుని పారిపోయాడు
పడ్డాడని సీఐ ప్రకాష్ గౌడ్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు కళ్యాణ్ చెన్నైలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి చేరగా బాబును ఓ హోటల్లో వదిలేసి కళ్యాణ్ తప్పించుకోగా బాబును చేరదీసి కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపారు. ప్రత్యేక బృందాలు గాలించగా ప్రధాన నిందితుడు కళ్యాణ్తో పాటు సుపారి హత్య ఒప్పందం చేసుకున్న నర్మద, ఆమె తండ్రి రాజలింగు, బావ వెంకటేష్, కాబోయే భర్త రఘు పట్టుబడ్డారని 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. జనవరి 27వ తారీఖు నాడు సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో మా యొక్క గంగాధర్ ఎస్ఐ గారికి వచ్చినటువంటి కంప్లైంట్ ఏమనగా అక్కడ ఉన్నటువంటి నాగేలి జ్యోతి గారు పంచాశెట్టి గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏమనగా ఒక గుర్తు తెలియని మహిళ యొక్క శవాన్ని చంపేసి మెడపైన స్ట్రాంగులేషన్ మార్క్స్ మరియు స్టాబ్ ఇంజురీస్తో చనిపోయిందని చెప్పి సమాచారంగా అట్టి మహిళ మృతిపైన మేము హత్య కేసుగా నమోదు చేసి పోస్ట్మార్టం తర్వాత బాడీని వాళ్ళ బంధువులకు అప్పగించడం జరిగింది. ఈ యొక్క కేసు యొక్క పూర్తి వివరాలు ఏమనగా మృతురాలి పేరు తర్వాత మేము ట్రేజౌట్ చేసిన వివరాలు ఏమనగా మేడం మమత, వైఫ్ ఆఫ్ భరత్. ఈమెకు అందాల 6 సంవత్సరాల క్రితం భరత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నది. తర్వాత వారి యొక్క వైవాహ జీవితంలో వారికి ఒక బాబు జన్మించడం జరిగింది. హైదరాబాద్ నుండి ప్రయాగ్రాజ్ కు వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 5 గంటల పాటు ఆలస్యమైంది. ప్రయాణికులు ఆందోళన చెందారు. మహా కుంభమేళా కోసం ప్రయాగ్రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం ఆలస్యం కావడంపై శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం 10:30 ప్రయాగ్రాజ్ బయలుదేరాల్సిన విమానం సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. సుమారు 5 గంటలకు పైగా విమానాశ్రయంలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి రావడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సాయంత్రం 4 గంటలకు బయలుదేరుతుందని సిబ్బంది తెలిపారు. ప్రయాణికుల్లో నటుడు విజయ్ దేవరకొండతో పాటు పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ఉన్నారు. ఎట్టకేలకు సాయంత్రం ప్రయాగ్రాజ్ చేరుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించిన 13 అఖాడాల సాధువులు క్రమంగా తిరుగుముఖం పట్టారు. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో జనవరి 13 నుంచి కొనసాగుతున్న మహా కుంభమేళా అధికారికంగా ఫిబ్రవరి 26న ముగియనుండగా ఈ మేళాకు ఆధ్యాత్మిక పరిమళాన్నద్దిన 13 అఖాడాల సాధువులు క్రమంగా తిరుగుముఖం పడుతున్నారు. దీనికి సూచకగా ఆయా అఖాడాల ధర్మధ్వజాలను వారు అవనతం చేశారు. గత సోమవారం నాటి వసంత పంచమితో తుది అమృత స్నానం ముగిసినందున సాంప్రదాయబద్ధమైన కడీ పకోడా విందుతో సాధువులు తమ స్థావరాలకు తిరుగు పయనమవుతున్నారు. వీరిలో పలువురు మార్గమధ్యంలో కాశీ, అయోధ్య, బృందావన్, ఆనందపూర్ సాహిబ్లను సందర్శించి పూజలు చేయనున్నారు. కుంభమేళాలో వసంత పంచమి ముగిశాక వచ్చే మాఘ పూర్ణిమ, మహాశివరాత్రి సాధారణ భక్తుల కోసం మాత్రమేనని జూనా అఖాడా అంతర్జాతీయ అధికార ప్రతినిధి శ్రీ మహంత నారాయణ్ గిరి తెలిపారు. యూపీ ప్రభుత్వం అంచనాల ప్రకారం గురువారం నాటికి 39 కోట్ల మంది భక్తులు కుంభమేళాను సందర్శించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు భారీగా నామినేషన్ల దాఖలు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులతో పాటు 30 మంది నామినేషన్లు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారుల సోదాలు. వివాహేతర సంబంధంతో మంచిర్యాలకు చెందిన మహిళా సుపారి హత్య. 5గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండాను ఎగురవేస్తాం. జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన యాదగిరిని ఘనంగా సన్మానించిన బీజేపీ నాయకులు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించిన 13 అఖాడాల సాధువులు క్రమక్రమంగా తగ్గుముఖం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.